బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే వచ్చేసి 106. ఈరోజు విషయానికి వస్తే పొద్దుగా లేచి పనులు అయితే తోమేసుకొని ముఖం అయితే అడిగేసుకొని సీదా జిమ్ బట్టలు అయితే వేసేసుకొని ఇంత సెంట్ అయితే కొట్టేసుకొని సీదా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. 2-3 డేస్ నుంచి జిమ్ చేస్తుంటే అస్సలు ఎనర్జీ వస్తలేదు వెయిట్ లిఫ్ట్ చేయడానికి. నాకు తెలిసేది ప్రోటీన్ ఇంటేక్ లేకనో లేకపోతే ప్రీ వర్కౌట్ తీసుకోకుండా పోతున్నందుకో నాకు అసలు అర్థమైతలేదు. ఇంతకు ముందు ఇట్లనే అనుకుని ప్రీ వర్కౌట్ షేక్ దాగిపోతుండే. సో అది దాగినప్పుడు ఏమైపోయిందంటే నాకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ చాలా అయిపోయింది. ఇక అప్పటి నుంచి అలా తీసుకోవడమే బంద్ చేసిన. ఇంక ఈ రోజు అయితే మనం అయితే బనానాతో అయితే అడ్జస్ట్ అయిపోయినాము. సో ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బైసెప్ ట్రైసెప్. సో వెళ్ళగానే మనం అయితే 15 పుషప్లు అయితే కొట్టేసినాం. ఇక వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసిన. డంబుల్ తీసుకొని హ్యామర్ కల్స్, డంబుల్ కల్స్, బైసెప్ కల్స్, ఇట్లా బార్బెల్ తీసుకొని అది కూడా ఒక 15x3 ఇట్లా బైసెప్కి సంబంధించినవి అన్ని ఒక 15x3 సెట్స్ చేసేసి ప్రతి ఒక్క వేరియేషన్ హార్డ్గా చేసేసి ఒక గంటన్నర తర్వాత జిమ్లో నుంచి అయితే బయటపడ్డా. ఇక జిమ్ నుంచి వస్తుంటే ఇంటికాడనేమో బ్రౌన్ బ్రెడ్ అయిపోయింది. ఇక బ్రౌన్ బ్రెడ్ ఎగ్స్ కూడా అయిపోయినాయి అని చెప్పేసి ఇక సీదా ఒక షాప్కి అయితే పోయి బ్రౌన్ బ్రెడ్ ఎగ్స్ కర్డ్ అయితే తీసేసుకున్నా. ఇక చక్కగా అన్న నుంచి ఇంటికి అయితే వచ్చేసి షర్ట్ అయితే తిప్పేసి కొంచెం బాడీ అయితే ఫ్లెక్స్ చేసేసిన. ఈ ఫ్లెక్సింగ్ చేయడం ఏమో కానీ నా బాడీలోనైతే అస్సలు చేంజ్ అయితే నాకు అస్సలు కనిపిస్తలేదు. ఇక సరే అని చెప్పేసి అక్కడ నుంచి స్నానంకి అయితే వెళ్ళిపోయినా. ఇక స్నానంకి వెళ్ళిపోయే ముందు 2 గుడ్లు అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నా. కనీసం వచ్చేంతలోపు అవి కూడా బాయిల్ అవుతాయి అని చెప్పేసి ఇక స్నానం చేసేసుకున్న దాని తర్వాత పువ్వు అయితే తెంపేసి దేవునికి పూజన అయితే చేసేసిన. నా డైలీ లైఫ్ రొటీన్ లో ఏది ఉన్నా లేకున్నా దేవునికి పూజన అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక పూజ అయిపోగానే లంచ్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఈ రోజు కొద్దిగా రైస్, బెండకాయ, దొండకాయ అదేమో కర్రీ చేసుకుని 2 గుడ్లు అయితే పెట్టేసుకున్నా. క్యారెట్ కుకుంబర్ కోసుకుందామంటే అవి ఎప్పుడు మొన్న తెచ్చినవి ఈ రోజు ఏమో ఖరాబ్ అయిపోయినాయి. ఇక అట్లా అని చెప్పేసి వదిలేసిన. ఇక తినేసిన తర్వాత కొంచెం సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అయితే పెట్టుకొని సీదా బయట అయితే పడ్డా. ఈరోజు ఇంతే. రేపు బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ని అయితే ఫాలో చేయండి.